అంతే నిమ్మలంగా కూర్చున్నావు. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఎట్లున్నా దండ కదా. ఎందుకట్లా? ఇక ఆయన కేసీఆర్ అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎంబడి పడ్డాడు, మా ఎంబడి పడతలేడు. వాళ్ళు ఎంబడి పడి రోజు తిట్టుడు, రోజు వారుడు. మీ కరెక్ట్ అది నేను అనేది కదా, అది తిట్టుడు కరెక్ట్ కాదు కదా. మరి సరే రేవంత్ రెడ్డి కేసీఆర్ తిడుతున్నాడు, సరే ప్రజలకు ఏం చేసిండు? ప్రజలకు కూడా ఏమి లేదు, చేస్తారన్న ఏదో చేసి ఆయన ఇచ్చడానికి కష్టం అవుతుంది. అంతేనా? మరి పింఛన్ 4,000 వస్తుందా? పింఛన్ 4,000 ఎక్కడ గది అప్పుడే చేసినాయి, గైనే చేసినాయి వస్తాను. గాయన అంటే ఎంత చేసిండు? అప్పుడు 2,000 ఉంటే 2,000 చేసిండు, 2,000 ఉన్నారు 4,000 చేసిండు. అయ్యే వస్తున్నాయి. మరి నెలకే ఇస్తానన్నా కానీ నెలకి ఇస్తానన్నాడు, ఎవరు పోయి అడగాలి? రుణమాఫీ అన్న అందరికీ అయిందా? ఎవరికి లేదు. ఇప్పుడు రైతు బంధు పడతారన్నది కొంతమంది పడ్డాయి, కొంతమంది పడలే. అవి 3 ఎకరాల వరకే పడ్డాయి. ఇక మళ్ళీ మిగతా ఏది లేదు. అంతకుముందు మొత్తం పడ్డాయి. మళ్ళీ టైం ప్రకారం పడ్డాయి. ఇప్పుడు ఏది లేదు. మరి ఎట్లా రేవంత్ రెడ్డి ఏమో నేను రుణమాఫీ చేస్తున్నా, రైతు పక్షపాతిని, బోనస్ ఇస్తానా, అదేవిధంగా వీళ్ళకు ఏది రైతు బంధు ఇస్తున్నా, రైతు బంధు కూడా ఇంకెక్కువ ఇస్తున్నా, అవన్నీ మాటలు చెప్తున్నాడు. మరి ఆయన అక్కడనే మాటలు నడుతాయి. ఏది ఆయన మాట్లాడినాక ఆయన నడుతాను. ఇక్కడేది మరి ఇక్కడ ఏం లేదా? ఇక్కడ ఎక్కడ ఉన్నది? ఇంకా ఫ్రీ బస్ ఎట్లా ఉన్నది? ఫ్రీ బస్ పెట్టినట్టు తినదారగలేక ఫ్రీ బస్ పెట్టిండు. దేనికి అది? ఇప్పుడు మళ్ళా ఇప్పుడున్న వాళ్ళకి నౌకరదారులకే వాళ్ళే బస్సులు కొన్నారు. 100 బస్సులు ఎందుకు? ఫ్రీ బస్సు మేము వ్యవసాయం చేసేటోళ్ళు 5,000 వచ్చేదాకా నడుతున్నాం సంవత్సరానికి. ఎందుకు శర్కర్ ఆపుతలేడా బస్సు? ఆపుతలేడా? అదే కావచ్చు, శనికాడికి తీసుకెళ్తాడు కావచ్చు. ఆపుతలేడా? మరి ఎట్లా తులం బంగారం వచ్చినట్టుగా? తులం బంగారం వాడు దత్తేనే, రేవంత్ రెడ్డి దత్తేనే. మరి ఆయన ఎక్కడి నుంచి తులం బంగారం ఇవ్వాలంటే ఆయన చదువుకునే మీ మనవరాళ్ళకి ఇట్లా స్కూటర్లు ఇస్తానే 18 వాళ్ళకి స్కూటర్ తిరుగుతానే. మీ మనవరాలు తిరుగుతానే. ఎన్నిసార్లు ఎక్కినావు చెప్పు? ఎన్నిసార్లు పడింది? రోజు దింపుతాను మా మనవరాలు. మీ మనవరాలు కాలేజీకి ఎక్కించుకపోతుందా? 79 పెట్టిండు, ఒక్కటి పెట్టలేదు. ఇక కాకపోతే మాఫీ అనేది ఆ మూల గుట్టిస్తాడు, మూలేగా తెగుతాడు. అంటే ఏంటంటే చేసిన అంటాడు కానీ ఎవరికి ఇచ్చింది పోయింది. మహిళలకు 2,500 అన్నాడు కానీ ఇంకా మహిళలకు 2,500, లేనలకు 12,000 అవి అన్ని ఎడిపోయినాయి. ఎవరికి వచ్చినాయి, ఎవరికి రాలే. కొత్తది అయితే ₹1 రాలే. ఆయన చేసింది మర్చిపోయినా. అన్నిటికంటే ముఖ్యమైనది గ్యాస్ 500 కొత్త ఒక్కసారి పడ్డాయి. కొంతమంది ఒక్కొక్కసారి పడ్డాయి కానీ ఇక ఎప్పుడు వాళ్ళే అది కొంతమంది పడ్డాయి. ఇక ఈ 200 యూనిట్లు అనేది ఏది పెట్టిండు, అది కొంతమందికి వచ్చినాయి.